Welcome to the math class. Today I'm discussing one more two problems on the method when q is equal to sine bx or cos bx. Problem number 3. Solve d square minus 4d plus 3 into y is equal to sine 3x into cos 2x. First we write given that d square minus 4d plus 3 into y is equal to sine 3x into cos 2x. Now, the auxiliary equation is AE means auxiliary equation. The auxiliary equation, that is f of m is equal to 0. That implies m square minus 4m plus 3 is equal to 0. We have to find the factors m square minus 3m minus m plus 3 is equal to 0. That implies m common తీస్తే m minus 3 minus 1 m minus 3 is equal to 0. That implies m minus 3 into m minus 1 equal to 0. Therefore, m is equal to 1 comma 3. Therefore, the roots are real and distinct. Different గా ఉన్నాయి కాబట్టి real and distinct. Therefore, the complementary solution, the complementary function that is equal to yc is equal to c1 into e power of x plus c2 into e power 3x. Now, to find the particular integral of, to find the pi means particular integral of 1 by f of d into q, that is 1 by f of d means d square minus 4d plus 3 into q. The right hand side contains sine 3x into cos 2x. That is equal to 1 by d square minus 4d plus 3 into so this is in the form of sine a cos b లాగా ఉంది. సైన్ ఏ కాస్ బి అంటే మనకి ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి బై టూ కాస్ ఏ మైనస్ బి బై టూ వస్తుందా. సైన్ ఏ ప్లస్ బి బై టూ ప్లస్ సైన్ ఏ మైనస్ బి బై టూ వస్తుంది అనమాట. ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. సిన్స్ సైన్ ఏ ఇంటూ కాస్ బి గనుక వస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు sin a plus b by 2 sin a plus b by 2 plus sin a minus b by 2. So this is the formula. For this we have to write sin a plus b by 2 sin 3x plus 2x sin 5x by 2 sin 5x by 2 plus sin 3x minus 2x x by 2. 1 by 2 కామన్ తీసేస్తాను. Then we can multiply with 1 by d square minus 4d plus 3 తో sin 5x ని. That is sin 5x divided by d square minus 4d plus 3 plus sin x divided by d square minus 4d plus 3. మనకి ఇది సెకండ్ మోడల్ కాబట్టి మనకి సెకండ్ మోడల్ కాబట్టి డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో మనకి బి వాల్యూ ఎంత, ఇక్కడ 5 అనమాట. ఆ డి స్క్వేర్ డిలో కాదు, డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో అనమాట. అంటే సైన్ 5x డివైడెడ్ బై
డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో ముందు మైనస్ పెట్టుకొని ఆ డి ప్లేస్లో 5 పెట్టాలి. 5 ఓన్లీ 5 మాత్రమే. 5 స్క్వేర్ ద రిమైనింగ్ అంతా అలాగే రాయాలి. -4d + 3 ప్లస్ sin 1x అంటే డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడ మైనస్ ముందు మైనస్ పెట్టి ఆ డి ప్లేస్లో 1 స్క్వేర్ -4d + 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ sin 5x డివైడెడ్ బై -25 + 3 -22 -4d ప్లస్ sin x డివైడెడ్ బై -1 +3 -1 ఏమవుతుంది ఇక్కడ -1 -4d -1 + 3 అవుతుంది. -1 అంటే అప్పుడు ఎంత అవుతుంది 2 అవుతుంది కదా. 2 -4d దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డినామినేటర్లో మైనస్ కామన్ తీస్తే మైనస్ sin 5x డివైడెడ్ బై 22 అంటే 4d ముందు రాసుకుంటాను. 4d + 22 అలాగే ప్లస్ sin x డివైడెడ్ బై 2 -4d. డినామినేటర్లో ఉన్న వాళ్ళంతా ఈవెన్ నెంబర్సే ఉన్నారు. సో అన్నిట్లో నుంచి 2 కామన్ తీసేస్తాను. అంటే 1/2 కామన్ తీస్తా. 1/2 కామన్ తీస్తే మైనస్ sin 5x డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతున్నప్పుడు 2d + 11 అవుతుంది. ప్లస్ sin x డివైడెడ్ బై 1 -2d 1 -2d దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ sin 5x డివైడెడ్ బై 2d + 11 ఇంటూ రేషనలైజేషన్ చేసుకోవాలి. 2d - 11 డివైడెడ్ బై 2d - 11 అగైన్ ప్లస్ sin x డివైడెడ్ బై 1 -2d ఇంటూ 1 + 2d డివైడెడ్ బై 1 + 2d రేషనలైజేషన్ చేసేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇక్కడ మైనస్ sin 5x 2d - 11 అలాగే ఉంచుదాం డివైడెడ్ బై a + b ఇంటూ a - b అప్పుడు ఏమవుతుంది a² - b². 2 2 = 4 4d² -11² అంటే 121 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది పైది అలాగే ఉంచేసేయండి. sin x ఇంటూ 1 + 2d డివైడెడ్ బై a + b ఇంటూ a - b అంటే a - 4d². అది ఓకేనా. ఇక్కడ దాకా వచ్చింది. ఈ స్టెప్ నుంచి జాగ్రత్తగా రాయండి. 1/4 ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1/4 ఇంటూ బ్యాక్ సైడ్ ఏముంది -sin 5x sin 5x ఇంటూ 2d - 11 -sin 5x -sin 5x ఇంటూ 2d + 11 -sin 5x 2d - 11 2d - 11 డివైడెడ్ బై అగైన్ d² ఉంది చూడండి అక్కడ. ఇక్కడ ఏముంది 4d² -121 ఉంది. ఓకేనా. 4d² అంటే ఇక్కడ 4 రాస్తాను. d² ప్లేస్లో ముందు మైనస్ పెట్టుకొని d ప్లేస్లో 5 అనమాట. -4d² ఉంది. ఓకేనా. 4d² -121 ఉంది. -121 ఓకేనా. ప్లస్
ప్లస్ ఇక్కడ ఉంది sin x into 1 plus 2d sin x into 1 plus 2d 1 plus 2d divided by 1 minus 4d square 1 minus 4d square ఉంది 1 minus 4d square అంటే minus 1 into d square plus లో 1 square 1 square that is equal to 1 by 4 into minus 2 d అంటే d by dx అనమాట -2 into మైనస్ పక్కన పెడితే sin 5x అంటే d by dx of sin 5x అంటే 5 into cos 5x 5 into cos 5x ఇక్కడ వరకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 sin 5x divided by -20 minus 1 5 కంటే 25 25 అను 25 into 4 అంటే -100 100 1 2 21 వస్తుంది -2 to 1 డినామినేటర్లో -221 తర్వాత ఇక్కడ ప్లస్ sin x into 1 అంటే sin x ప్లస్ 2 into d by dx of sin x అంటే 1 into cos x 1 into cos x divided by 1 minus into minus plus 4 1 plus 4 అంతే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 into మైనస్ కామన్ తీసి ఇప్పుడు ఈ మైనస్ కూడా కామన్ తీసి కొట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే 2 5 are 10 cos 5x 10 cos 5x మైనస్ కామన్ తీసాం కాబట్టి -11 sin 5x divided by 221 plus sin x plus 2 cos x divided by 5 అక్కడ 1/4 బయట ఉన్నది అందరికి కామనే కదా అప్పుడు ఏమవుతుంది 10 cos 5x minus 11 sin 5x divided by 4 1s are 4 4 2s right 8 plus sin x plus 2 cos x by 20. So this is yp. Therefore, the general solution is y is equal to yc plus yp. That is equal to yc into రాయండి ఇక్కడ plus yp into రాయాలి. So this is yp. This is y general solution. Hence solved. So one more problem. Solve d square y by dx square plus 4 into y is equal to e power of x plus sin 2x plus cos 2x. So first, given that operator formula రాసేసుకుంటాను capital D square plus 4 into y is equal to e power of x plus sin 2x plus cos 2x. So this is the operator form. Now the auxiliary equation is m square plus 4 is equal to 0, m square is equal to -4, m is equal to ఏమవుతున్నప్పుడు plus or minus 2i. Therefore, the roots are complementary.
Complementary అంటే కాంప్లెక్స్. Now to find now to find the particular integral of 1 by f of d into q, that is particular integral కాబట్టి yp is equal to 1 by d square plus 4 into e power of x plus sin 2x plus cos 2x. See here, yp is equal to, నేను స్ప్లిట్ చేస్తాను, d square plus 4 into e power of x plus 1 by d square plus 4 into sin 2x plus 1 by d square plus 4 into cos 2x. yp is equal to, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కనుక ఉంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్. అంటే 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై డి ప్లస్లో 1 పెట్టాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ దిస్ ఇస్ ద సెకండ్ మోడల్. సైన్ ఎక్స్ కనుక ఉంటే సెకండ్ మోడల్ అంటే sin 2x divided by minus 2 square plus 4. Again 1 by minus d square into 2 కాబట్టి plus 4 into cos 2x. That implies yp is equal to e power of, అంటే ఫస్ట్ పార్ట్ e power of x divided by 5 plus sin 2x. ఇక్కడ జాగ్రత్తగా వినండి, sin 2x డినామినేటర్లో మనకి 0 అయిపోతుంది, కానీ క్వశ్చన్ మాత్రం కాసుల్లో రాయాలి. కాసుల్లో రాయాలంటే ముందు మైనస్ పెట్టాలి. మైనస్ కాస్ 2x మైనస్ కాస్ 2x అంటే x/2a రావాలి. అంటే x/2a రావాలి అంటే ముందు అది రాద్దాం. రైట్, ప్లస్ ఇంటూ మైనస్ x/2 ఇంటూ బి అంటే అంత ఇక్కడ 2 ఇంటూ సైన్ 2x. సైన్ 2x అలా కాస్గా మారిపోయిందిగా, సైన్ అలా కాస్గా మారింది. ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 2x తర్వాత ప్లస్ ఇది కూడా 0 అయిపోతుంది కాబట్టి x/2a x/2b ఇంటూ అలాగో కాస్ట్లో ఉంది కాబట్టి సైన్లో రాసేటప్పుడు మాత్రం ప్లస్ అవసరం, సైన్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు e power of x by 5 minus x/4 into cos 2x plus x into sin 2x divided by 4. Therefore, this is the required general solution. అంటే that is yp is equal to, y is equal to yc plus yp. Therefore, y is equal to, ఇక్కడ కాంప్లిమెంటరీ అన్నప్పుడు ద రూట్స్ ఆర్ కాంప్లిమెంటరీ అన్నప్పుడు yc రాయాలి కదా మనం. ఇక్కడ yc ఇక్కడ రాయండి. yc is equal to, కాంప్లిమెంటరీ అంటే మనం ఏం రాయాలి, c1 ఇంటూ కాస్ 2x ప్లస్ c2 ఇంటూ సైన్ 2x. సో ఇక్కడ అర్థం c1 ఇంటూ కాస్ 2x ప్లస్ c2 ఇంటూ సైన్ 2x, ఇది yc. అలాగే yp అంటే e పవర్ ఆఫ్ x బై 5 మైనస్ x/4 ఇంటూ కాస్ 2x ప్లస్ x/4 ఇంటూ సైన్ 2x. సో హెన్స్ solved. So by using the same procedure we can do any problem. Okay na? We can do any problem. Thank you.